ఏప్రిల్ 7, 2026 సమయం మధ్యాహ్నం 12 గంటలు. కాశీబుగ్గ పట్టణం నిత్యానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతతను చీలుస్తూ 3 బైకులపై 7 అగంతకులు వచ్చారు. తాము జీఎస్టీ అధికారులమని నమ్మించి లోపలికి వెళ్ళారు. మరుక్షణమే సీసీ కెమెరాలపై నల్లని స్ప్రే, షాప్ యజమాని చేతులకు బేడీలు, గంతో బెదిరింపు. కనురెప్ప మూసి తెరిసే లోపు సుమారు 800 గ్రాముల బంగారం మాయం. శ్రీకాకుళం జిల్లాను వణికించిన భారీ డకాయిటీకి స్కెచ్ ఇది. ఒకవైపు భయం, మరోవైపు ఛాలెంజ్. రంగంలోకి దిగారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్. ఎక్కడా క్లూ దొరకకుండా పక్కాగా ప్లాన్ చేసిన గ్యాంగ్. కానీ పోలీసులు కళ్ళు కప్పలేకపోయారు. 4 ప్రత్యేక బృందాలు, 100ల కొద్ది సీసీ కెమెరాలు, వేల ఫోన్ కాల్స్ డేటా. టోల్ గేట్లు తప్పించుకోవడానికి గ్యాంగ్ ఎంచుకున్న అటవీ మార్గాలను సైతం పోలీసులు గుర్తించారు. బ్యాంక్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు, నిందితులు వాడిన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అసలు వేట మొదలైంది. నిందితుల నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు. ఒడిస్సాలోని గంజాం, గోర్ఖా జిల్లాలకు చెందిన ఘరానా దొంగలతో పాటు వీరికి సహకరించిన స్థానిక నిందితుడు E5గా తిరుమల పాత్రను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 243 గ్రాముల బంగారం, 3,41,000 నగదు, 2 9mm 7.65mm పిస్టల్స్, 16 లైవ్ క్యాడ్రేజీలు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ చేసిన సొత్తుతో కొనుగోలు చేసిన 2 కార్లతో సహా మొత్తం 49 లక్షల విలువైన ఆస్తులను పోలీసులు రికవరీ చేశారు. నిత్యానందనగర్లో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి, డెకాయిటీ కేసుకి సంబంధించి ఆ గ్యాంగ్లో ఉన్న కొంతమందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అరెస్ట్ చేస్తున్న వాళ్ళు రామచంద్ర సాహు, ఇతనిది బెరంపూర్, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా. పూనా బారిక్, ఇతనిది గంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా. బిహారీ పట్నాయక్, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. సపన్ మహారాణా, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. తిరుమల పాత్ర అలియాస్ హరి ఓం, ఇతనిది అస్కాల్. ఇతను గోల్డ్ షాప్ రన్ చేసేవాళ్ళు. అక్కడ అది సరిగా అవ్వట్లేదని చెప్పి అతను పలాసకు వచ్చి సెటిల్ అయ్యాడు. ఆయన పలాసలో కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి పలాసలోనే ఉంటున్నాడు అతను. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మొత్తం ఈరోజు 243 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు గోల్డ్ దొంగతనం చేసిన గోల్డ్ తోటి 2 కార్లు కొన్నారు. ఆ కార్లు కూడా 2 సీజ్ చేయడం జరిగింది. అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ 5 మంది కాకుండా వీళ్ళతో ఈ ఒడిస్సా పీపుల్తో పాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. దానికి సంబంధించి టీమ్స్ ఆల్రెడీ పంపించాం మనం. ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాను. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ టోటల్ 800 గ్రామ్స్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అందులో ఇప్పుడు 243 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ 2 కార్లు
ఈ ప్రాపర్టీ రికవర్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళు అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి గోల్డ్ మొత్తాన్ని ఎవరికి వాళ్ళు షేర్ అనేది పంచుకోవడం జరిగింది. సో వాళ్ళు దొరికితేనే మనకు రికవరీ అవుతుంది. నేరం చేసిన వారు ఎంతటి కిలాడీలైనా కాకీల కళ్ళ గప్పలేరని మరోసారి నిరూపించింది శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు రెక్కీ చేశారు ఏంటంటే మనకు క్లారిటీ రాలేదు. సో అదే సీసీటీవీస్ ఉంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ అఫెన్స్ జరిగిన రోజు బయట నుంచి వీళ్ళందరూ వచ్చారు. బట్ ఈ పాత్ర అన్న అతను ఎవరైతే ఉన్నారో ఈజ్ వెరీ స్మార్ట్. ఆయన అక్కడే ఉన్నాడు, బయట అబ్జర్వ్ చేస్తున్నాడు. బయట నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, లోపల ఎవరున్నారు, బయట ఎవరున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ చెబుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు మొత్తం ఇక్కడే ఉండి గైడ్ చేస్తున్నారు. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు, ఎవరిని ట్రేస్ చేస్తున్నారు, ఎవరిని పట్టుతున్నారు అనే విషయాలు కూడా అన్నీ చెప్తున్నారు. సో ఇలాంటి మనము కనుక్కోవాలంటే మనకున్న మేజర్ క్లూస్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్. సో అందుకని మనం రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు సీసీటీవీస్ పెట్టండి, పెట్టిన సీసీటీవీస్ కూడా మీరు బ్యాకప్ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, అది ఒకటి ఉండాలి. సెకండ్ థింగ్, మీ దగ్గరికి ఎవరైనా ఏదైనా గోల్డ్ సేల్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బిల్స్ అడగండి దయచేసి. మీరు ఇది ఎక్కడ కొన్నారు, ఎవరిది ఇది, ఎందుకు, ఏంటి అనేది బిల్స్ వెరిఫై చేస్తే ఇలా మీకు ఎవరైతే థెఫ్ట్ చేసిన గోల్డ్ని తీసుకొని వచ్చి మీకు సేల్ చేస్తున్నారో వాళ్ళు మీ దగ్గర సేల్ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. అదర్వైజ్ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఆ గోల్డ్ షాప్లోకి వచ్చి ఆయన సేల్ చేసి దొంగ బంగారం ఏదైతే థెఫ్ట్ చేసిన బంగారం ఉందో అది తీసుకొని వచ్చి ఆయన సేల్ చేస్తున్నాడు. దాని బేసిస్ తోటి ఆయన రెక్కీ చేస్తున్నాడు. రెక్కీ చేసి ఇంకో గ్యాంగ్ అని తీసుకొని వచ్చి ఇక్కడ అఫెన్స్ చేయించాడు. సో దయచేసి ఈ రెండు విషయాల్లో గోల్డ్ షాప్స్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. సో మన రిక్వెస్ట్ ఇది పోలీస్ సైడ్ నుంచి, దయచేసి మీరు సీసీటీవీస్ పెట్టండి, పెట్టిన సీసీటీవీస్ ప్రాపర్గా స్టోరేజ్ బ్యాకప్ ఇవ్వండి. అండ్ మీరు ఎవరైతే సేల్ చేస్తున్నా లేదా మీరు కొంటున్నా కూడా దయచేసి బిల్స్ అనేది ప్రాపర్గా పెట్టుకోండి. సరే గోల్డ్